ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్ తమ వినియోగదారుల జేబులకు చిల్లుపడే నిర్ణయాలు తీసుకున్నాయి. గురువారం జియో తన టారిఫ్లపై 12.5% నుంచి 25% వరకు పెంచనున్నట్లు ప్రకటించగా, తాజాగా ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడిచింది. ఈ మేరకు తమ టారిఫ్లపై 10 నుంచి 21% ధరలు పెంచనున్నట్లు ఎయిర్టెల్ నిర్ణయం తీసుకుంది. రెండు సంస్థలు పెంచిన నూతన ధరలు జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. జియో తన టారిఫ్లను పెంచి వినియోగదారులకు షాక్ ఇవ్వగా, తాజాగా ఎయిర్టెల్ సైతం అదే బాటలో నడిచింది. తమ మొబైల్ సేవల టారిఫ్లను పెంచుతున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. పెంచిన రేట్లు జూలై 3 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ప్లాన్ల రకం, వ్యాలిడిటీని బట్టి ధరల పెరుగుదల 10 నుంచి 21% వరకు ఉన్నట్లు వెల్లడించింది. ప్రతి వినియోగదారుడిపై ₹300 ఆదాయం లక్ష్యంగా ధరలను సవరించినట్లు ఎయిర్టెల్ పేర్కొంది. అన్ని ప్లాన్లపై సగటున రోజుకు 70 పైసల చొప్పున పెంచినట్లు తెలిపింది. ప్రీపెయిడ్ సహా పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను సైతం ఎయిర్టెల్ సవరించింది. నెలవారీ ప్రముఖ టారిఫ్ ధరలు ఒకసారి పరిశీలిస్తే ₹179 ప్లాన్ ₹199కి, ₹265 ప్లాన్ ₹299కి, ₹299 టారిఫ్ ₹349కి పెరగనున్నాయి. ప్రముఖ టెలికాం సంస్థ జియో తమ టారిఫ్లను ఒక్కో ప్లాన్పై 12.5% నుంచి 25% వరకు పెంచనున్నట్లు గురువారం ప్రకటించింది. కొత్త రీఛార్జీ ప్లాన్లను తీసుకొచ్చింది. తమ వినియోగదారులకు మరో షాక్ ఇచ్చిన జియో కొత్త టారిఫ్ల అమలు నుంచి రోజుకి 2GB కంటే ఎక్కువ డేటా ప్లాన్లలో మాత్రమే అపరిమిత 5G డేటా సౌకర్యం ఉంటుందని తెలిపింది. ఈ కొత్త ధరలు జూలై 3 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పింది. జియో పెంచిన పలు నెలవారీ ప్లాన్ల వివరాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు ₹239గా ఉన్న ప్లాన్ ₹299కు, ₹299 టారిఫ్ ₹349కు చేరాయి.